వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర నాయకత్వం 4 సిట్టింగ్ స్థానాలతో సహా 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని, మిగిలిన స్థానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్కు పంపాల్సిన తుది జాబితా వచ్చే 3-4 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ షెడ్యూల్డ్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గాలపై చర్చలు జరుగుతుండగా చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, భువనగిరి, మహబూబ్ నగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వీలుగా కొన్ని స్థానాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీలను ఆకర్షించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకత్వం పెద్దగా ఉనికి లేని ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలకు ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీ టికెట్లపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే పార్టీ అధినేతలు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు లభిస్తున్న ఆదరణ పార్టీ దృష్టిలో ఉంటుంది. అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపే ముందు జిల్లా స్థాయిలో గెలుపొందడానికి అన్ని ప్రమాణాలు మొదట చర్చించబడతాయి. అభ్యర్థుల జాబితాను సీనియర్ నాయకులు, అంతర్గత కమిటీ పరిశీలించి ఆపై ఉన్నత స్థాయికి పంపుతుందని వర్గాలు తెలిపాయి. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలను గెలుచుకోగలిగింది మరియు దాని ఓట్ల శాతం 20% చేరుకుంది. అయితే ఈసారి అది 10 సీట్లకు పైగా గెలిచి 35% ఓట్ షేర్ను పొందాలని యోచిస్తుంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఆయన స్థానంలో జిల్లా నుంచి మరింత ఆమోదయోగ్యమైన నిజాయితీ గల అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం.